హలో ఫ్రెండ్స్. మనలో చాలామంది తిరుమలకు వెళ్తూ ఉంటామనమాట. ఆ శ్రీవారిని దర్శించుకోవాలనే ఆశ, ఆతృత, కోరిక ఇలా బలంగా ఉంటూ ఉంటాయి. కానీ చాలామందికి కొన్నిసార్లు వాళ్ళనుకున్న కోరికలు నెరవేరవనమాట. ఎందుకు నెరవేరవు మనం అనుకున్న కోరికలు? ఎందుకంటే ప్రతిరోజు దాదాపుగా 70,000 నుండి 80,000 మంది వచ్చే తిరుమలలో సో, ఎందుకు ఇంతమంది భక్తులు ఎందుకు వస్తున్నారు? దాదాపుగా కోట్ల విరాళం ఎలా వస్తుంది? ప్రతి సంవత్సరం దాదాపుగా 1600 నుండి 1800 కోట్ల విరాళాలే వస్తున్నాయి అంటే ఎంతమందికి కోరికలు నెరవేరుతున్నాయి. కానీ మనలో చాలా మందికి కోరికలు నెరవేరనోళ్ళు గూడా ఉంటారు గదా! వాళ్ళ కోసము ఈ వీడియో. సో, ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి. సో, మనము ఇప్పుడు ఇక్కడ మ్యాప్ చూస్తున్నారు. మనము తిరుమలకు ఈ విధంగా ఎంట్రీ అవుతామన్నమాట. మీరు బాగా గమనిస్తే ఇది తిరుమల తిరుపతి రోడ్. ఓకే. ఈ విధంగా మనము రావడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. సో, ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు ఇక్కడ సిఆర్‌ఓ ఆఫీసర్ జనరల్ ఇంకా కొద్దిగా జూమ్ చేస్తున్నాను చూడండి. ఓకే. ఇంకా చూడండి. సో, ఇక్కడ అకామిడేషన్స్ ఇవన్నీ ఉండిన తర్వాత ఏం చేయాలి అంటే మనం తిరుమలకొచ్చిన వెంటనే కింద స్నానం చేసినామని కాకోకుండా పైకి వచ్చిన తర్వాత కంపల్సరీగా స్నానాన్ని ఆచరించాలి అన్నమాట. మీరు నడక ద్వారలో వచ్చినా, లేదా బస్సు ద్వారలో వచ్చినా తప్పుకోకుండా కొండ మీదకొచ్చినాక స్నానం అనేది ఆచరించాలన్నమాట. స్నానం ఆచరించిన తరువాత సో, మీరు మీకు ఒకవేళ లాకర్స్ ఉంటే మీ లాకర్సుల్లో నీట్‌గా మీ చెప్పులు గాని, లేదా మీ ఇడిచేసిన బట్టలు గాని నీట్‌గా పెట్టేసి మీరు దర్శనానికనేది వెళ్ళాలి అన్నమాట. ఓకే. కానీ దర్శనానికి వెళ్ళే ముందర ఒక కవర్‌లో మీరు ఒక పంచ గాని, లేదా స్త్రీలైతే ఒక శారీ గాని పెట్టుకొని, తర్వాత ఏం చేయాలి అంటే, డైరెక్ట్‌గా మీరు తిరుమల గుడి దగ్గరికి వెళ్ళాలి. ఏ విధంగా ఎళ్తామంటే, మనం ఇక్కడ నడకదారి గాని, బస్సు గాని వచ్చేసి ఇక్కడ ఆపుతాయి గదా! బాలాజీ బస్ స్టాండ్ చూడండి ఇక్కడ. ఇక్కడ బాలాజీ బస్ స్టాండ్ నుండి ఆపిన తర్వాత సర్రని ఇక్కడికెళ్ళేసి, అలానే మీరు స్ట్రెయిట్ ఎళ్తే మనకు ఇక్కడ ఫ్రీ బస్సులుంటాయి. సో, ఇక్కడి నుండి ఇక్కడ గూడా దొరుకుతాయి. ఒకవేళ ఉంటే డైరెక్ట్ మీరు సో, ఇక్కడ మీకు బస్సులు ఆపుతాయన్నమాట. ఇక్కడ మీకు బస్సు అనేది ఆపడం జరుగుతుంది. ఇక్కడి నుండి మీరు ఏం జేయాలంటే, ఇక్కడ పుష్కరిణి అని ఉంది గదండీ! పుష్కరిణి దగ్గరికి కంపల్సరీగా ఎళ్ళాలి. చాలామంది భక్తులు ఫ్రీ దర్శనము లేట్ అవుతుంది. లేదా సర్వదర్శనము ఎస్ఎస్‌డి టోకెన్స్ 4 అవర్స్, 5 అవర్స్ పడుతుంది. లేదా 10 అవర్స్ పడుతుంది. ఇలా అన్నీ ఉంటారు గదా! అలా కాకోకుండా మీరు డైరెక్ట్ ఇక్కడికెళ్ళేసి ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేసి ఇక్కడ వరాహస్వామి ఉన్నాడు గదండీ! మీరిక్కడ చూడొచ్చు. ఇక్కడ వరాహస్వామిని దర్శించుకొని పుష్కర స్నానం అయిన తరువాత మీరు అక్కడే మీకు సో, బట్టలు మార్చుకోవడానికి ఉంటుంది. మార్చుకొని తరువాత మీ దర్శనం అనేది ముగించాలన్నమాట. ఇది ఇక్కడ కంపల్సరీ. ఇక్కడ చెయ్యనిది ఇక్కడ మీరు చెయ్యనిది మీరు గుళ్ళేకి పోయి ఎంత మొక్కున్నా, మీరు ఎంత డొనేషన్ చేసినా గూడా స్వామి అనేది మీ కోరిక నెరవేరదు. ఇది చాలా మందికి తెలియదండి. ఎందుకంటే మీరు పైకొచ్చిన వెంటనే డైరెక్ట్ క్యూ కాంప్లెక్స్‌లోకెళ్ళడము, స్వామివారిని దర్శించుకోవడము, రావడము ఉంటదనమాట. లడ్డు తీసుకోవడం, ప్రసాదం తీసుకోవడం, రావడం అనేవి ఉంటది. కానీ ఇక్కడ మీరు చేసుకున్న తర్వాత మళ్ళీ బయటకొచ్చేసి సర్వదర్శనం ఉంటే సర్వదర్శనానికి, ఎస్ఎస్‌డి టోకెన్స్ ఉంటే ఎస్ఎస్‌డి టోకెన్స్ వోళ్ళు మళ్ళీ ఇక్కడికొచ్చేసి లేదా ఇక్కడే బస్ ఎక్కినా మనకి ఏ ఏటీజీస్ ఈ ఏటీజీహెచ్ సర్కిల్‌కి ఎస్ఎస్‌డి టోకెన్స్ ఉన్నవాళ్ళు వస్తారనమాట. ఓకే. తర్వాత మనకి 300 సుపథం క్యూ ఉంది గదండీ! ఇక్కడికొస్తారనమాట. అర్జిత సేవ ఉన్నవాళ్ళు వీళ్ళంతా. కాబట్టి మీరు ఇది పూర్తి చేసుకొనే మీరప్పుడు దర్శనానికెళ్ళాలి. అప్పుడు మీ కోరికనేది ఆ శ్రీవారు, ఆ భగవంతుడు కంపల్సరిగా మీ కోరికననేది నెరవేరుస్తాడనమాట. కాబట్టి ఇది మీరు తప్పక మిస్ అవ్వద్దు. ఎట్టి పరిస్థితిలో గూడా మీరు మిస్ అవ్వద్దనమాట. ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేసి, తరువాత వారాహి అమ్మవారిని వారాహస్వామిని మీరు దర్శించుకోవలసి ఉంటుంది. అప్పుడే మీ కోరికనేది నెరవేరుతుంది. తరువాత మీకు దర్శనమైన వెంటనే టైం ఉంటే నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము. ఈ మాడ వీధి ఇక్కడ ఏదైతే మాడ స్ట్రీట్ అని చూపిస్తాండ్రు గదండీ! ఈ మాడ వీధుల యొక్క ప్రాముఖ్యత, దీని చుట్టూ ఉన్న
ఇంపార్టెన్స్ అయిన కొన్ని ప్రదేశాలు మీరు ఏ విధంగా దర్శించుకోవాలనేది గూడా మనము డిస్కస్ చేస్తామనమాట. ఓకే. కాబట్టి ఎక్కడ స్కిప్ అవ్వకోకుండా చూడండి అన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఆల్.